ఒకసారి పైల్స్ వస్తే చాలా కాలం పాటు వేధించే సమస్య. ఇవి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని 2 రకాలు. వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మలాశయ వ్యాధుల్లో ముఖ్యమైనవి పైల్స్. వీటిని మొలలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మల విసర్జన సమయంలో నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి రావడం వంటి లక్షణాలు పైల్స్ ఉన్నవారిలో కనిపిస్తాయి. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట 2 గంటల వరకు ఉంటుంది. ఒకసారి పైల్స్ వస్తే చాలా కాలం పాటు వేధించే సమస్య ఇది. పైల్స్ మొదట్లో మలాశయం లోపల బయట చిన్న చిన్న బుడిపెలు రూపంలో మొలలేర్పడి ఇబ్బంది పెడతాయి. మలద్వారం చివరిలో సిరలు, గోడలలో మార్పుల వల్ల ఇవి ఉబ్బి మొలలుగా ఏర్పడతాయి. ఇవి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని 2 రకాలు. ఇంటర్నల్ పైల్స్ మల విసర్జన మార్గం లోపలి గోడలకు అంటిపెట్టుకుని ఉంటాయి, బయటకు కనిపించవు. ఎక్స్టర్నల్ పైల్స్ మల విసర్జన ద్వారం దగ్గర ఉంటాయి. వీటి మీద మ్యూకోసా పొరతో పాటు చర్మపు పొర కూడా ఉంటుంది. ఇవి బయటికి చొచ్చుకుని వచ్చి కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 రకాల పైల్స్ ఒకే రక్తనాళానికి చెందినవై ఉంటాయి కాబట్టి వీటిని ఇంటర్నో, ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. ఇవి ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ వస్తాయి. ముఖ్యంగా ఒకే చోటు ఎక్కువసేపు కూర్చునే వారికి, మల విసర్జన సమయంలో ఎక్కువగా ముక్కే వారికి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ. పైల్స్ అనేది ఏంటంటే మన మోషన్ ఎక్కువ హార్డ్గా ఉండి వస్తున్నప్పుడు ఈ మోషన్ ద్వారంలో ఉన్న లేయర్స్ మెల్లగా కిందకి జారుతాయి. ఈ 1st డిగ్రీ అంటే లోపల ఉంటే, 2nd డిగ్రీ అన్నప్పుడు దొడ్డికి ద్వారం దగ్గర వస్తాయి, 3rd డిగ్రీ అంటే దొడ్డికి వెళ్ళినప్పుడు కిందకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, 4th డిగ్రీలు ఏమవుతాయి అంటే కంపల్సరీ బయటే ఉండిపోతాయి. ఇప్పుడైతే ఇదే పైల్స్ మరీ కిందకు బయటకు వచ్చి మన దొడ్డికి ద్వారం క్లోజ్ అయిపోయి, స్వింక్టర్ ఎప్పుడు టైట్గా ఉంటుంది కాబట్టి మన రక్తస్రావం అనేది పైకి వెళ్ళక ఉబ్బిపోయి ప్రొలాప్స్ హెమరాయిడ్స్ అంటే జరుగుతూ ఉంటాయి. దొడ్డికి ద్వారంలో బ్లీడింగ్ అనేది అవుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎందుకు అవుతున్నాయి అంటే ఎంత ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంది అనేది మనం చూడడం జరుగుతూ ఉంటుంది. మనము ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మందులతో 1st డిగ్రీ, 2nd డిగ్రీ పైల్స్ని మందులు మనం సరిగ్గా వాడుకున్నప్పుడు ముఖ్యంగా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మన ఆహార పదార్థాల్లో ఫైబర్ కాంటెంట్ ఎక్కువ పెంచుకొని వాటర్ కాంటెంట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు దొడ్డికి మెత్తదనం బాగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మోషన్ ఎట్లా ఉండాలి అంటే మనం ప్రెషర్ చేసినప్పుడు మనకు దొడ్డికి ద్వారాన్ని ఆనుకొని ఎటువంటి రబ్బింగ్ అని జరగకుండా నిదానంగా కిందకి వెళ్ళిపోతూ ఉండాలి. దీన్నే మనం నార్మల్ స్టూల్స్ అంటాం. నార్మల్ స్టూల్స్ ఎక్కువగా జరిగినా అంటే ఎక్కువగా డయేరియా లాగా వచ్చినా లేకపోతే ఎక్కువగా గట్టిగా వచ్చినా ఈ పైల్స్ అనే ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దొడ్డికి ద్వారం వల్ల ద్వారం మీద రికరెంట్గా స్ట్రెయిన్ అనేది పడుతూ ఉన్నప్పుడు ఈ పైల్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటాయి. పైల్స్ అందరిలోనూ ఉంటాయి. సాధారణంగా వీటి వలన ఏ బాధ ఉండదు. కానీ అక్కడ రక్తనాళాలు వాచి ఉబ్బినప్పుడు, మలద్వారం ద్వారా బయటికి వచ్చినప్పుడు మాత్రం బాధ తప్పదు. అప్పుడు నొప్పి, రక్తం కారడం జరుగుతుంది. పైల్స్కు కారణాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో వంశపారంపర్యం, మలబద్ధకం, ఎక్కువ సమయం పాటు కూర్చొని ఉండటం, మల విసర్జన చేసేటప్పుడు ముక్కటం, పీచు లేని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే సరిగా నిలబడలేరు, కూర్చోలేరు. ఎక్కువగా రక్తం పోతుంటే నీరసం వస్తుంది. విపరీతంగా కాళ్ళు లాగుతాయి, విసుగు, కోపం వస్తాయి, రక్తహీనత కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్కు దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి వల్ల ఉపశమనం కలుగుతుందని, పైల్స్ బాధ భరించటం కష్టమే అయినప్పటికీ ఇది మరీ తీవ్రమైన ఆరోగ్య సమస్య కాదని వైద్యులు చెబుతున్నారు. 1st డిగ్రీ, 2nd డిగ్రీలో మందులు ఇవ్వటం జరుగుతుంటుంది. మందులు మెయిన్గా ఎందుకు ఇస్తామంటే
దొడ్డికి ద్వారంలో కంజెషన్ అంటే ఈ ఇరిటేషన్, ఈ వాపు తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉండి బ్లీడింగ్ అవుతూ ఉంటే సింపుల్గా సర్జరీ లేకుండా ఉత్త ఒక రబ్బర్ బ్యాండ్స్ లాగా వేసి ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కిందకి జారిపోయి ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి హీమోగ్లోబిన్ బాగా తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ సర్జికల్ ఆప్షన్స్ ఏంటి అంటే ఈ హెమరాయిడెక్టమీ అంటాం. హెమరాయిడెక్టమీ అంటే ఏదైతే ఈ మ్యూకోసా అలాంగ్ విత్ ఏనల్ కుషన్స్ కిందకి స్లిప్ అవుతాయో వీటిని ఎక్సర్సైజ్ చేయటం. ఈ ప్రైమరీ హెమరాయిడ్స్ అంటే మనం క్లాక్ పద్ధతిలో తీసుకుంటే 3 గంటలు 3 o'clock పొజిషన్, 7 గంటలు 7 o'clock పొజిషన్, 11 o'clock పొజిషన్, ఈ 3 దగ్గర వచ్చినాయి మనం ప్రైమరీ హెమరాయిడ్స్ అంటాం. ఎక్కువ రోజులు క్రానిక్గా ఒక్కొక్కసారి సెకండరీ హెమరాయిడ్, వీటి మిడిల్లో కూడా చిన్న చిన్న పైల్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎక్కడైతే పైల్స్ వస్తాయో అక్కడ మాత్రం మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మొత్తం 360 పైల్స్ ఉన్నప్పుడు, అంటే మనము ఈ హెమరాయిడ్స్ రిసెక్ట్ చేసిన ఎప్పుడు మొత్తం పైల్స్ కింద క్లిప్ అయిపోయినప్పుడు మన హెమరాయిడల్ స్టేప్లర్స్ అని వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంత మోతాదులో మనం కట్ చేసినప్పుడు సర్జరీ అయిన తర్వాత చాలా నొప్పి, చాలా సిమ్టమ్స్, అంటే ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అది మానేంతవరకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక విధంగా ఏంటంటే మినిమల్ ఇన్వేసివ్గా ఈ హెమరాయిడల్ ట్రీట్మెంట్ చేయొచ్చు. పైల్స్ వ్యాధి ఉన్నవారు కారపు వస్తువులు, మసాలా, వేపుళ్ళు, ఊరగాయలు, దుంపకూరలు, పచ్చళ్ళు, చింతపండు వంటివి తినకూడదు. పీచు అధికంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు తింటూ ఎక్కువగా నీళ్లు తాగటం ఎంతో మంచిది. కాఫీ, టీలను పదే సేవించటం వల్ల ఈ సమస్యకు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.